హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే మా పాపకి ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి అయితే ఒక స్టూడియో అయితే మేమైతే బుక్ చేసాము. అన్ని థీమ్స్ ఉండే స్టూడియో అయితే బుక్ చేసాము. ఇన్స్టాగ్రామ్ పేజ్ స్క్రోల్ చేస్తుంటే కనపడింది మాకు యాక్చువల్గా ఇది. సో అండ్ మా ఫోటోగ్రాఫర్ కూడా సజెస్ట్ చేశాడు, ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, నేను ఆల్రెడీ చేశాను అన్న అని చెప్పేస్తే అతనే బుక్ చేసేసాడు. సో మాకు కూడా మంచి మెమొరీగా ఉంటుంది, చిన్నప్పుడు ఫొటోస్ కూడా అన్నీ ఒక దగ్గర ఉంటాయని చెప్పేసి ఫొటోస్ అయితే తీస్తున్నాము. ఇక్కడ లోపలైతే మనకి 20 to 30 థీమ్స్ అయితే ఉన్నాయండి. మనకైతే 4 hours అయితే టైం ఇస్తారు. ఆ టైంలో మనము తీసుకోవాలి. 4 hours కన్నా అయితే ఎక్కువైతే ఇవ్వరు, కొంచెం కూడా ఎక్స్ట్రా టైం ఇవ్వరు. మనకి ఎక్స్ట్రా టైం ఉన్నా కూడా తీసుకున్నా కూడా మనము ఎక్స్ట్రా అయితే పే చేయాలి. వాళ్ళకి ఎక్స్ట్రా 1 hourకి అయితే మనం పే చేయాలి. ఇది వచ్చేసి కొండాపూర్లో అయితే ఉంది, లిల్లీపుట్ ల్యాండ్ అని. సో చాలా థీమ్స్ ఉన్నాయి. మనకైతే టైం అయితే అస్సలు సరిపోదు. కాస్ట్యూమ్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు, మొత్తం అన్ని జ్యువెలరీతో సహా అన్నీ ఇస్తారు. సో అన్నీ చేంజ్ చేసుకొని పిల్లలకి చాలా చిరాగ్గా ఉంటుంది కదండి, అస్సలు కోఆపరేట్ చేయరు. కానీ మా మితాక్షి అయితే కొంచెం బెటర్. ఇంకా వేరే పిల్లలు అయితే మాత్రం రెస్ట్ తీసుకొని పడుకొని లేచారు. కానీ మా మితాక్షి అయితే కంటిన్యూస్ 4 hours అయితే షూట్ అయితే చేసింది. ఏడుస్తుంది కానీ పర్లేదండి, అందరి పిల్లల కన్నా చాలా బెటర్గానే ఫొటోస్ అయితే తీయించుకుంది. చాలా బాగా వచ్చాయి. సో మీకైతే ఈ వీడియోలో మొత్తం ఎన్ని థీమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మేమైతే మొత్తం చూపిస్తాము, చూసేయండి. ఇంకా ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది వీడియో మధ్యలో అయితే చెప్పేస్తాను. మీరైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. 4th floorలో అయితే ఉంది. ఇది కొండాపూర్లో ఉంది. 4th floorలో అయితే ఉంది. మేమైతే వెళ్తున్నాం. సో మనకైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక బేబీ ఉన్నారు కాబట్టి రూమ్ అయితే అలాట్ చేశారు. చూడండి, చిన్న రూమ్ విత్ ఏసీ. సో ఇదైతే అలాట్ చేశారు. ఇక్కడ రెడీ చేసుకొని అక్కడ ఫోటోషూట్ తీపించుకోవడం అనమాట. చిన్న రూమ్. ఫస్ట్ అవుట్ఫిట్ అయితే మాకైతే ఇదైతే ఇచ్చారు. లేనా ఫస్ట్ అవుట్ఫిట్ ఇదైతే ఇచ్చారు. సో ఇది వేసాము, ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఫస్ట్ థీమ్ వచ్చేసి విలేజ్ థీమ్. సో ఇవన్నీ ఇచ్చారు, కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. కాస్ట్యూమ్ ఫస్ట్ థీమ్ అండి ఇది. కన్నా మనం వచ్చేసి ఇక ఉంది ఫుల్ ఏడుస్తుంది. చూడండి, ఇదైతే విలేజ్ థీమ్. చూడండి ఎంత బాగుంది, నాకు క్యూటీతో ఏడుస్తుంది. ఇది వచ్చేసి విలేజ్ థీమ్. వచ్చేసి విలేజ్ థీమ్ అనమాట. సో ఇలా ఉంది, ఎడ్ల బండితోని ట్రాక్టర్ తోటి. ఇది వచ్చేసి సెకండ్ థీమ్. మేము ఫ్రాక్ మేము తెచ్చుకున్నాం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు, సెకండ్ వాళ్ళు తెచ్చుకున్నాం. అమ్మో రాక్షసది. సో ఎంత ఆడిపిస్తే కానీ ఫోటోలు దిగట్లేదు గాయస్. చూడండి, అక్కడ పక్క నుంచి వెనకాల నించోపోయినా ట్రాక్టర్ కూర్చోబెట్టి ఫోర్ హెడ్ మీద ఇక్కడ నాన్న ప్లీజ్ నాన్న, ఫోర్ హెడ్ మీద ఇటు చూడు అట్లా నిల్చో సైడ్ పెట్టు. ఇది వచ్చేసి అల్లావుద్దీన్ థీమ్. అల్లావుద్దీన్ థీమ్. ఇది వచ్చి థర్డ్ థీమ్ అనమాట. అల్లావుద్దీన్ థీమ్ ఇది. సో క్యూట్గా. నెక్స్ట్ వేరే వాళ్ళే ఇచ్చారు కాస్ట్యూమ్ ఇది. సో ఇది వచ్చేసి థర్డ్ థీమ్ అనమాట, వాళ్ళే ఇచ్చారు కాస్ట్యూమ్.
ऐसा क्रॉस मारना है, नीचे ले गया बच्चे का आइडिया पे ले गया, तेरा बच्चे का आइडिया पे ले गया, साहब यहाँ ले गया, साहब को బాగా తీస్తున్నామని ఫొటోస్ మురిసిపోతున్న డాడీ కూతుర్ని చూసి మురిసిపోతున్న ఫాదర్. ఇది వచ్చేసి 4th థీమ్ అనమాట. సో మహారాణి థీమ్. అవి ఆల్రెడీ వచ్చేసారి కాస్ట్యూమ్స్ వచ్చేసి. సో ఇది కూడా బాగుంది. సో అవుట్ఫిట్ కూడా చాలా బాగుండే చూడండి. అండ్ ఆర్నమెంట్స్ వాళ్ళే ఇచ్చారు, వడ్డానం అదంతా ఎంత క్యూట్గా ఉంది కాబట్టి. నోట్లో పెట్టి అది అయిపోయింది. రాణి రుద్రమ్మదేవి మహారాణి తింటుందమ్మా. వెనకాల వాటర్ బాటిల్ పెడతారు. మహారాణి ఇది వచ్చేసి 5th థీమ్ అనమాట. 5th థీమ్ చూడండి. కాస్ట్యూమ్స్ వాళ్ళవే, హెయిర్ బ్యాండ్ అంతా కూడా వాళ్ళదే. ఈ థీమ్ చాలా బాగుంది. వెరీ నైస్. ఇది వచ్చి 6th థీమ్, మ్యూజిక్ థీమ్. సో ఇట్లా మైక్ ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి 6th థీమ్, మ్యూజిక్ థీమ్ అండి. చూడండి ఎంత బాగుంది మ్యూజిక్ థీమ్. వేసుకుందు మామా. ఇది వచ్చేసి ఇంకో షూట్ అనమాట. చెర్రీ బ్లాసమ్ అంటారు చూడండి. చెర్రీ బ్లాసమ్ షూట్లో ఎంత బాగుంది. బుట్టబొమ్మ పైల్వాన్. ఇది వచ్చేసి ఇంకో థీమ్. ఇది ఏం థీమ్ అసలు? ఏం థీమ్ ఇది? బుట్టబొమ్మ థీమ్ అంట. బుట్టబొమ్మ తీయండి ఇవే, అది బతకదు కాదు. చెర్రీ రోజ్ క్లాత్స్. ఇది వచ్చేసి బుట్టబొమ్మ థీమ్ అంట. మా పొట్టిది బాగానే ఇచ్చింది, కానీ ఫొటోస్ అయితే బాగానే తీసుకుంది, వీడియోస్ అయితే బాగానే తీసుకుంది. మాకైతే 4 అవర్స్కి 12,000 అయితే ఛార్జ్ చేశారు. ఆ 4 అవర్స్లో మనమైతే అన్ని డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని అన్ని థీమ్స్ యూజ్ చేసుకొని మనము ఫోటో షూట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా మినిమం 3 మెంబర్స్ అయితే ఎలా ఉంటారు షూట్ చేయించుకునే వాళ్ళు. అండ్ ఫోటోగ్రాఫర్స్కి సపరేట్ కూడా మనీ కూడా, ఫోటోగ్రాఫర్స్కి అయితే సపరేట్. ఓన్లీ థీమ్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే 12,000 ఛార్జ్ చేశారు. ప్రతి ఒక్క థీమ్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. అండ్ కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళవి చాలా బాగున్నాయి. మా బుడ్డి తల్లికి అయితే ఆమెకి స్టిచ్ చేయించినట్టే ఉన్నాయి. ప్రతి ఒక్క అవుట్ఫిట్ కూడా తనకు కరెక్ట్గా ఫిట్ అయ్యాయి. యాక్చువల్గా వేరే వాళ్ళ సంగతి అయితే నాకైతే తెలియదు. ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తే వాళ్ళు పెద్దగా అయ్యాక వాళ్ళకి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఆల్బమ్ చేపిద్దామని చెప్పేసి మేమైతే ఇలా ఫోటోషూట్ అయితే చేయించాము. నాకైతే చాలా నచ్చింది అండ్ రీజనబుల్లే అనిపించింది. ఎందుకంటే అన్ని థీమ్స్ ఉన్నాయి అక్కడ. మనం ఎన్ని థీమ్స్ యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్క థీమ్ అయితే ఉంది. ఇది వచ్చేసి బీచ్ కాన్సెప్ట్ చూడండి. ఇది బీచ్ కాన్సెప్ట్. కనమా 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 బీచ్ కనమా చూడు. మితాక్షి బీచ్ కాన్సెప్ట్ ఇది. మితాక్షి హాయ్. మితాక్షి మితాక్షి నావియా ఇండియన్ నేవీ. వావ్ నావీ అంట. మితాక్షి ఐఫోన్ అది OnePlus. సామ్సంగ్
రెస్టారెంట్ అంట దాబా దాబా స్టైల్ కనమా బంజారా థీమ్ ఇది వచ్చేసి జంగిల్ థీమ్. హాయ్ మితాక్షి, ఇదొక థీమ్ అండి. గెటప్ నాన్న, వైట్ వైట్ సూపర్ వైట్ వైట్ కనిపించట్లేవాను. నేను రాను, అన్నయ్య కొట్టరు అన్నయ్య కొట్టరు. ఇది వచ్చేసి కేక్, ఇది కూడా కేక్ స్మాష్దే. ఇది వచ్చేసి కేక్ స్మాష్ గురించి, కానీ మనకి కేక్ మేము తీసుకురాలేదు, సో అందుకే చేయించలేదు. ఇది వచ్చేసి పియానో థీమ్. కనమా పియానో. హాయ్ బేబీ. ఇది వచ్చేసి పియానో థీమ్ అండి. ఉండదు, వెళ్తాం. ఇది వచ్చేసి పియానో థీమ్. నేను రాను బొంబాయికి ఇది వచ్చేసి ఇంకో థీమ్ అండి. ఇది వచ్చేసి లైబ్రరీ థీమ్. ఇది లైబ్రరీ. ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ థీమ్. హాయ్ హేయనా. ఇది వచ్చేసి కోట్ కూర్చుంటాం. ఇది వచ్చేసి కోట్ థీమ్. కూర్చోబెట్టి బుక్స్ దానికి అది ఇవ్వు. ఆర్డర్ 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 కొట్టు పెట్ట. 1 2 3 కనమా. 1 ఆర్డర్ ఆర్డర్. వచ్చి కార్ రేస్. నువ్వు కూడా పెడుతుంది. ఒకసారి జరగరా. కార్ రేస్ డ్రైవ్ కనమా. కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని మేమైతే అప్లోడ్ చేస్తున్నాము. సో మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో అయితే పక్కా కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్. థ్యాంక్ యూ.